చేసామంటే ప్రతి ఒక్కరు ఇన్నేళ్లుగా మాతో జర్నీ చేసిన వాళ్ళు, మావైతే 30 ఏళ్ళుగా చేసిన వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు. శోభన్ అన్న, వెల్కమ్ టు ద ఫ్యామిలీ అన్న. అన్న వచ్చింది చాలా సంతోషం. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ 5 ఏళ్ళ పాలన చూసి లేదు ఇక్కడ ఉండలేము, తప్పకుండా తెలుగుదేశంలోకి వస్తే మాకు బాగా ఫ్యూచర్ ఉంటది, బ్రైట్ గా ఉంటది అని ఆలోచించే వాళ్ళు చాలా మంది. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కరూ మీరు వస్తే మేము కుటుంబంలో చేర్చుకొని మేము ఎట్లా మిగతా వాళ్ళని చూసుకుంటున్నాం అంటే తప్పకుండా చూసుకుంటాం. ఇప్పుడు మేము ఇంటింటికి బొజ్జల కార్యక్రమం దగ్గర దగ్గర 1 సంవత్సరం నుంచి స్టార్ట్ చేసాము. నియోజకవర్గం అంతా పూర్తిగా తిరిగేస్తున్నాం. ఇంకొక వారం తిరిగితే కంప్లీట్ కాళహస్తి మండలం అంతా కంప్లీట్ అయిపోద్ది. ప్రతి ఇంటికి తిరుగున్నాం, ప్రతి ఒక్క సమస్య తెలుసుకున్నాం. 1 lakh హౌసెస్ తిరుగున్నాం. దాంట్లో 2,40,000 మంది ఓటర్స్ మనకుండే వాళ్ళు. ప్రతి ఒక్కరిని కలుసున్నాం, ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకున్నాం. దీంట్లో మేము తిరిగింది మెయిన్ రీజన్ ఏంటంటే, గతంలో ఇన్నేళ్లుగా మామగారు ఏం చేశారు, ఒక ఊరికి మారుమూల ప్రాంతంలోకి పోతే ఏం చేశారు, అక్కడ పోయేదానికి దోవ సరిగా ఉందా, అక్కడ పోయిన తర్వాత అక్కడ రోడ్లు ఉన్నాయా, నీళ్లు ఉన్నాయా, ప్రతి ఒక్క ఊరు ఒక చిన్న హ్యాబిటేషన్ లో 30 ఇళ్లే ఉంటాయి. 30 ఇళ్లకు ఒక ట్యాంక్ ఉంది, ఆ 30 ఇళ్లకి రోడ్ ఉంది, ఆ 30 ఇళ్లకి ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. అన్ని కలిగించింది గోపాలకృష్ణారెడ్డి గారు. వాళ్ళు కూడా అంటున్నారు, ఈ 5 ఏళ్ళలో అమ్మా ఒక గుప్పెడు మట్టి తీసి ఎక్కడ పోయలేదమ్మా, అన్ని గోపాలకృష్ణారెడ్డి గారు చేసినవి. అవి కూడా సక్రమంగా నీట్ గా మెయింటైన్ చేసుకొస్తే ఇప్పుడు కూడా బాగుండేది. ఆ మెయింటెనెన్స్ కూడా లేకుండా పోయింది. తప్పకుండా మీ మీదే మాకు నమ్మకం ఉందమ్మా, మీరు వస్తేనే రేపు ఏమైనా చేయగలుగుతారు. గోపాలకృష్ణారెడ్డి గారు ఫ్యామిలీ వస్తేనే, గోపాలకృష్ణారెడ్డి గారు కొడుకు వస్తేనే తప్పకుండా ఏమైనా అవుతుంది ఇక్కడ మాకు, లేకపోతే ఏమి అయ్యే పరిస్థితిగా కనిపించట్లేదమ్మా అంటున్నారు. దీంట్లో చిన్న ఇష్యూ ఒకటి, ఇప్పుడు డెవలప్మెంట్ ఏం చేయలేదు 5 ఏళ్ల నుంచి. ఈ రోజు వచ్చి కొత్తగా ఒక చిన్న ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు అందరూ, లోకల్ నాన్ లోకల్. మీకు తెలుసు గోపాలకృష్ణారెడ్డి గారు, వాళ్ళ నాయన గారు, వాళ్ళ తాతగారు బొజ్జల సుధీర్ రెడ్డి గారు, వాళ్ళు కాళహస్తిలో పుట్టారు. కాళహస్తి వాళ్ళ ఊరు, వాళ్ళ ఇల్లు. ఊరందూరులో ఇల్లు 130 ఏళ్ళ పైన నుంచి ఉంది. అంటే ఇక్కడ మేమండి లోకల్, ఇక్కడ ఇది మా ఊరు. బొజ్జల సుధీర్ రెడ్డి గారు మీ బిడ్డ, కాళహస్తి బిడ్డ. మేమండి లోకల్. ఆయన అప్పుడు బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ ఏదో ఎమ్మెల్యే అయ్యారని కాబట్టి ఇక్కడ ఉన్నారు తప్పితే, ఆ ఎమ్మెల్యే కాకముందు ఆయన ఉండింది బెంగళూరులోనే. ఇప్పుడు దాకా మేము దాని ఇష్యూ లాగా ఎప్పుడు చేయలేదు. ఎవరో వచ్చారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, చేశారు, బాగానే ఉంది. ప్రజలకు మంచి చేస్తుంటే చాలా మంచిది, చేయలేకపోయారు. ఇప్పుడు మేము చూపిస్తాం. నెక్స్ట్ వచ్చిన తర్వాత 5 ఏళ్ల తర్వాత గోపాలకృష్ణారెడ్డి గారు కొడుకు ఏం చేస్తారని చెప్పి సుధీర్ రెడ్డి గారు మీకు చూపిస్తారు. చూపించిన తర్వాత మీరే వదులుకోరు ఆయన్ని. ఆ హామీ మేము మీకు తప్పకుండా ఇస్తున్నాం. మళ్ళా చెప్తున్నాను, ఇక్కడ లోకల్ ఉండేవాళ్ళు, ఎన్నో ఏళ్లుగా ఉండేవాళ్ళు, ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఉండేది బొజ్జల కుటుంబం. సుధీర్ రెడ్డి గారు లోకల్, మీ బిడ్డ. ఇంకొక మాట, ఇప్పుడు నేను ఒక మహిళగా బయటకు వస్తున్నాను, తిరగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, అందరితో కలిసి చెప్పగలుగుతున్నాను, ఓటు అడగగలుగుతున్నాను అంటే నా భర్త కోసం నేను వస్తున్నాను, తిరుగుతున్నాను, అడుగుతున్నాను. అది కూడా కొంతమంది ఎందుకు తను తిరుగుతుంది అని ఒక ప్రచారం కూడా చేస్తున్నారు. మా ఇంట్లో నాకు ఫ్రీడమ్ ఇచ్చారు, తిరిగేదానికి ఇది ఇచ్చారు. నువ్వు చేయమ్మా, నువ్వు మాట్లాడమ్మా, ముందుకు పోమ్మా, రేపు ఫ్యూచర్ లో కూడా నువ్వు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నావు వచ్చి చెప్తే తప్పకుండా దాన్ని మళ్ళీ తిరిగి సార్ట్ అవుట్ చేస్తాము అనే ఒక ధైర్యం ఇచ్చారు కాబట్టి నేను ఈ రోజు రాగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, తిరగొడుతున్నారు. దానికి కారణం కూడా మా అత్తమ్మని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఖచ్చితంగా నిరంతరంగా చేశారు. పోయినసారి మా మినిస్టర్ గా ఉన్నప్పుడు కాలేజీలు చూసుకున్నారు, హాస్పిటల్స్ చూసుకున్నారు, హాస్టల్స్ అన్ని చూసుకున్నారు. ఇప్పుడు అదే హాస్పిటల్ కాళహస్తి గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత మంచి స్టేట్ లో ఉండిందో, ఇప్పుడు అదే హాస్పిటల్ బ్యాక్ 5 ఏళ్ళు 10 ఏళ్ల క్రితం ఎట్టుందో ఈ రోజు కూడా అదే దాని సిచ్యువేషన్. దాన్ని మళ్ళా కూడా మీరే బాగా చేయాలి అత్తమ్మా. ఒక మంచి వరల్డ్ క్లాస్ డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయించారు. ఆ డయాలసిస్ సెంటర్ లో కూడా ఏం నడవట్లేదు. ప్రతి ఒక్కరు మళ్ళీ తిరుపతికి పోవాల్సి వస్తుంది డయాలసిస్ చేయించుకునేదానికి. మెయిన్ గా డయాలసిస్ ప్రాబ్లం ఉండేది ఇక్కడ తొట్టంపేట మండలం వాళ్ళకి. నేను పోయిన ప్రతి ఊర్లో కనీసం 2, 3, 4 ఖచ్చితంగా డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు, డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఒకటి చెప్పేసి వచ్చాను, ప్రతి ఊర్లో తొట్టంపేడు సెంటర్ గా పెట్టుకొని ఇంకొక డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేస్తే మీకు కూడా బాగా వసతిగా ఉంటది. తప్పకుండా అది కూడా ఓపెన్ చేపిస్తాం. ఇది మండలానికి సంబంధించింది.
ఇంకొకటి మెయిన్, మన పిల్లకాయలు మనం చదువుకోండి చదువుకోండి చదువుకోండి, మీకు రేపు ఉద్యోగం వస్తుంది, మీ ఫ్యూచర్ బాగుంటది అని చెప్పి మనం ఎట్టో కష్టపడి రాత్రి పొగుళ్ళు తిండి తినకుండా అమ్మ నాయనలు కష్టపడి వాళ్ళు చదివించి ఇంజనీర్లు చేసిన తర్వాత ఈ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మటన్ కొట్లు పెట్టుకోండి, చికెన్ కొట్లు పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. మళ్ళా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచి కంపెనీలు తెస్తారు, మంచి ఫ్యాక్టరీలు తెస్తారు. ఆయన పైన అందరికీ నమ్మకం ఉంది, అందుకని వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. మెయిన్ ఇప్పుడున్న ప్రభుత్వం పైన బయట నుంచి వచ్చి డబ్బులు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టి దానికి నమ్మకం కూడా లేదు. చంద్రబాబు నాయుడు పైన నమ్మకం ఉంది కాబట్టి మంచి ఫ్యాక్టరీలు వస్తాయి. రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుంటది, వాళ్ళకి మంచి ఉద్యోగాలు కలిగిస్తాము. బాబు వస్తే జాబ్ వస్తుంది ఖచ్చితంగా. బాబు గారు వస్తే ప్రతి ఇంటికి జాబ్ వస్తుంది. ఇంకొకటి, ఇప్పుడు మన పిల్లకాయలందరూ ఎక్కడ పనిచేస్తున్నారు? హైదరాబాద్ లో, చెన్నైలో, బెంగళూరులో పనిచేస్తున్నారు. అంటే మనం ఇన్ని రోజులు పిల్లల్ని పెంచి పోషించిన తర్వాత వేరే ఊరికి పంపించేస్తున్నాం. అట్లా కాకుండా మన ఊర్లోనే మన బిడ్డ మన ఇంట్లో నుంచే పోయి జాబ్కి తీసుకురావాలనేది మా కోరిక. మావగారు ఆశయం కూడా తప్పకుండా అది మేము నెరవేరుస్తాం. మంచి ఫ్యాక్టరీలు తీసుకొస్తాం, ప్రతి ఒక్క బిడ్డకి ఉద్యోగం కల్పించడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం మా వంతు. ఇంకొకటి, లాస్ట్ టైం మా గోపాలకృష్ణ గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు కాళహస్తిని అమృత్ సిటీ స్కీమ్ లో చేసి ఒక సిటీ లాగా చేయాలని, అందుకని ఐఐటి, ఐసర్ మంచి మంచి కాలేజీలు కూడా తీసుకొచ్చారు ఇక్కడికి. అవన్నీ ఓపెన్ అయినాయి, నడుస్తున్నాయి. కానీ మనకి సిటీ స్టేటస్ ఇంకా రాలేదు. మనం తప్పకుండా దానికి కూడా బాగా డెవలప్ చేసి కాళహస్తిని ఒక టౌన్ నుంచి ఒక సిటీగా చేపియాలని చెప్పి ప్రయత్నిస్తాము. తప్పకుండా దానిపైన కృషి చేస్తాం.